దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకొని మన జీవితంలో వాక్య వెలుగులో పరిశీలించుకుందాం. రోమేలుకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. Paul's epistles to Romans chapter 6 verse 11. Let us read all together. రోమా 6:11 అందరం కలిసి చదువుదాం. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. చదివిన మాటలు ప్రభు మన కొరకై ఆశీర్వదించి మనతో మాట్లాడి మన జీవితములను సరిచేయునుగాక. అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో అనేక విధములైన సిద్ధాంతపరమైనటువంటి సంగతులను, అనేక విధములైనటువంటి దేవునిలో ఎలాగ నీతిమంతులముగా మనం చేయబడతాము అనేటువంటి సంగతులు అనేకము ఆయన రాస్తూ రోమీయులకు ఆయన ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞను తెలియజేస్తూ ఉంటున్నాడు. రోమీయులకు ఆయన ఒక ప్రాముఖ్యమైన ప్రిన్సిపల్ను తెలియజేస్తూ ఉంటున్నారు. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మిమ్మల్ని మీరు ఎంచుకొనుడి అనేటువంటి మాట అపోస్తలుడైన పౌలు రోమీయులకు ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏమని ఎంచుకోవాలి అంటే, మీరు పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మను ఎంచుకొనుడి. కాబట్టి ఒక వ్యక్తి ఒక నూతన సృష్టిగా చేయబడాలి అంటే తాను ఈ సత్యాన్ని అంగీకరించి తాను పాప విషయంలో మృతుడను దేవుని విషయంలో సజీవుడను అని ఎంచుకోవాల్సిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు ప్రభు కొరకై ఒక వ్యక్తి విశ్వాస జీవించాలి అంటే ఈ ఎంచుకొనుట ఏంటి అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి కార్యాన్ని జరిగించేదిగా ఉంటున్నది. ఇంకా మనము చెప్పాలంటే మనం ఎంతో సాధారణమైనటువంటి మానవులము. ఇలాంటి సాధారణమైన మన ప్రభు ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ బీయింగ్. ఆయన ఎంతో అసాధారణమైనటువంటి వ్యక్తి. ఆయన అసమానుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అలాంటి ప్రభు వల్లే మనము కూడా అసాధారణమైన జీవితం జీవించాలి అంటే ఈ ప్రిన్సిపల్ అనేది మన జీవితంలో ఎంతో అవసరం. మనము పాపం విషయంలో మృతులము, క్రీస్తు విషయంలో సజీవులము అనేది ఎంచుకొనుట మనకెంతో అవసరమైనదిగా ఉంచి ఉన్నది. కాబట్టి ప్రియమైన సోదరి క్రైస్తవ జీవితంలో ఒక రహస్యమైనటువంటి సత్యము ద సీక్రెట్ థింగ్ దట్ ఈస్ ఆపరేటింగ్ ఇన్ క్రిస్టియన్, ఒక క్రైస్తవునిలో రహస్యంగా కార్యాన్ని జరిగించేటువంటి ఒక సత్యము లేదా ప్రిన్సిపల్ లేకపోతే ద వే ఏంటి అంటే, క్రైస్తవుడు తను తాను పాపమునకు మృతుడను క్రీస్తు విషయంలో సజీవుడను అని ఎంచుకొనుటయే. కాబట్టి నీ యాత్రా జీవితంలో ఇలాగ ఎంచుకొనుట అనేది ఎంతో బలమైన ఆత్మకార్యాన్ని నీ జీవితంలో జరిగించేదిగా ఉంటూ ఉన్నది. ఆ కారణమును బట్టి అపోస్తలుడైన పౌలు అనేక సంగతులు రాస్తూ రోమీయులతో అంటున్నాడు, మీరు పాపం విషయంలో మృతులు క్రీస్తు విషయంలో సజీవులు అని ఎంచుకొనుడి. మరి ఎప్పుడు ఎంచుకోవాలి? ప్రతి క్షణం ప్రతి దినం ఈ యొక్క ఎంచుకొనుట అనేది మనము చేస్తూనే ఉండాలి. మన అంతరంగంలో ఈ ప్రిన్సిపల్ ఆపరేట్ అవుతూనే ఉండాలి. అప్పుడే నిజంగా మనం నూతన సృష్టిగా ఉంటాం. అప్పుడే క్రీస్తు కొరకై జీవిస్తాం. అప్పుడే వీ కెన్ లివ్ అన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్. క్రీస్తు కొరకై అసాధారణమైన జీవితాన్ని మనం జీవించే వారముగా ఉంటాం. ఈ యొక్క అంశంలోనికి వెళ్ళకముందు ఎలాగ నేను ఎంచుకోవాలి అని అన్నట్లయితే చూడండి, నేను క్రీస్తులో ఉన్నాను అని ప్రతి మానవుడు అంగీకరించాలి. తర్వాత ఎప్పుడైతే క్రీస్తు సిలువలో ఆయన క్రూసిఫై అయినాడో, ఎప్పుడైతే సిలువలో ఆయన భయంకరమైన శిక్షను అనుభవించినాడో, ఆయన సిలువలో శిక్షను అనుభవించున్నప్పుడు నేను కూడా ఆయనలో ఉన్నాను. తర్వాత ఆయన మరణించినాడు. ఆయన మరణించినప్పుడు నేను కూడా ఆయనతో కలిసి మరణించినాను. తర్వాత ఆయన పాతిపెట్టబడ్డాడు. ఆయన పాతిపెట్టబడినప్పుడు నేను కూడా ఆయనతో కలిసి పాతిపెట్టబడ్డాను. తర్వాత ఆయన తిరిగి లేచినాడు.
నేను ఇప్పుడు ఆయనతో కూడా తిరిగి లేచాను. కాబట్టి ఈ సంగతి మనం ఎప్పుడు మన ఎంచుకున్నటల్లో ఇదే సత్యము. ప్రియమైన సోదరి సోడా, ఈ యొక్క మాటలు మనలో పదే పదే మనం అనుకుంటూ ఉండాలి. మరొక మాటలో చెప్పాలంటే మనం ఒక జపంలాగా దీన్ని మన మనసులో మనం పదే పదే మనము దానిని వల్లవేసుకుంటూ ఉండాలి. ఏమనంటే, నేను క్రీస్తులో ఉన్నాను, ఆయన సిలువలో క్రూసిఫై అయినప్పుడు నేను కూడా ఆయనతో క్రూసిఫై అయ్యాను, ఆయన మరణించినప్పుడు నేను మరణించాను, ఆయన పాతిపెట్టబడ్డాను, నేను పాతిపెట్టబడ్డాను, ఆయన తిరిగి లేచినప్పుడు నేను కూడా తిరిగి లేచాను. ఇదే అపోస్తలుడైన పౌలు రోమా 6:11 చెప్పుచున్న సత్యము. కాబట్టి ఇలాగ మనము ఎప్పుడు ఎంచుకుంటూ ఉండాలి. అలాగ ఎంచుకున్నప్పుడే నిజంగా మనం ఎంతో ఆత్మీయంగా బలవంతులముగా ఉండగలం. మీకు అందరికీ బాగా తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా బాగా అర్థం కావడానికి. నా చేతిలో ఒక బైబిల్ ఉంది. బైబిల్ కనబడుతుందా మీకు? ఈ బైబిల్ను ఎక్కడ పెట్టాను? లోపల జిప్లో పెట్టాను. ఈ బైబిల్ మీరు అనుకోండి. కాబట్టి మిమ్మల్ని ఎక్కడ పెట్టాను? జిప్లో పెట్టాను. ఈ కవర్ అనేది యేసు ప్రభు. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇక్కడ కింద కూర్చున్నామని అనబాకండి. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? యేసు ప్రభువులో ఉన్నారు కదా, క్రీస్తులో ఉన్నారు. ఈ బైబిల్కి నేనేం చేశానంటే అన్ని మేకులు కొట్టాను. అంటే యేసు ప్రభు కొట్టాను. యేసు ప్రభు కొట్టినప్పుడు మీకేమైంది? మీకు కూడా గుచ్చుకునిందా లేదా? గుచ్చుకునింది. సో ఇది బైబిల్ని తీసుకువెళ్ళి పాతి పెట్టాను. మరి మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు పాతి పెట్టబడ్డారు. ఈ బైబిల్ తిరిగి లేచింది. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? తిరిగి లేచారు. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ఇలాగ మనము ఎంచుకోవాలి అంట. నేను క్రీస్తులో ఉన్నాను, ఆయన శిలువ మీదకి ఎక్కినప్పుడు ఆయనలో నేను కూడా క్రూసిఫై అయ్యాను, ఆయన మరణించినప్పుడు నేను మరణించాను, ఆయన పాతి పెట్టబడ్డప్పుడు నేను పాతి పెట్టబడ్డాను, ఆయన తిరిగి లేచినప్పుడు నేను కూడా తిరిగి లేచాను. కాబట్టి ఇది అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఎంచుకొనండి. రోమా 6:11 అపోస్తలుడైన పౌలు చెప్తున్న సత్యము. అపోస్తలుడైన పౌలు కూడా ఆయన ఎంతో అనుభవపూర్వకంగా ఈ మాట అంటున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2:20. Paul's epistles to Galatians chapter 2:20. Let us read all together. గలతీయులకు రాసిన పత్రిక 2:20 మనమందరం కలిసి చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. తను తాను కూడా ఎంచుకుంటున్నాడు. నేను మరణించాను, ఇప్పుడును జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి ఇటువంటి ఆత్మీయమైన అనుభవంలోనికి రావాలి. ఈ విధంగా తను తాను ఎంచుకొని అపోస్తలుడైన పౌలు వలె చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. అప్పుడే నిజమైన క్రైస్తవునిగా అతను జీవించేవాడుగా ఉండగలడు. ఇలాగ ఎంచుకున్నట ద్వారా మనం పొందే ఆశీర్వాదములు అనేకం ఉంటున్నాయి. కొన్ని సంగతులు నేను మీకు వివరిస్తాను క్లుప్తంగా. మొట్టమొదటిగా చూడండి, రోమేలు రాసిన పత్రిక 6:7. రోమన్ చాప్టర్ 6:7. లెట్ us read all together. రోమా 6:7. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఈజ్ we will receive deliverance or redemption. కాబట్టి నువ్వు ఎంచుకున్నట్లయితే నీవు విడుదల లేకపోతే విమోచన అనుభవించేవాడుగా ఉండగలవు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, చూడండి, మానవుడు పాపం చేయటం ద్వారా ఆది ఆదాములో మనము కూడా ఆ పాపం యొక్క దాసత్వం కింద మనం ఉంటున్నాం. మనం ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క అధికారములో, ధర్మశాస్త్రానికి మనం పట్టుబడిన వారముగా మనము ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమంటుందంటే, పాపం చేసిన ప్రతి మానవుడు రోమా 6:23 ప్రకారము పాపం వల్ల వచ్చు జీతము మరణము, మరణించవలసిందే అని ధర్మశాస్త్రము తెలియజేయచ్చు ఉంటున్నది. కాబట్టి నువ్వు పాపం నుంచి, ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాలి అంటే నువ్వు మరణించాలి. మరి నువ్వు మరణిస్తే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. మరి ఎలాగా? మరి దానికి జవాబు అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారే తన ఒక గొప్ప ఆశ్చర్య కార్యాన్ని చేశాడు.
ఆయన నిన్ను తనలో ఉంచుకొని నీ కొరకై ఆయన మరణించాడు. తద్వారా నీవు మరణించవలసిన మరణము ఆయన మరణించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఒకటే, నేను క్రీస్తులో ఉన్నాను, ఆయన నా కొరకై మరణించాడు గనుక నేను కూడా మరణించాను. ఆయన పాతిపెట్టబడ్డాడు, నేను కూడా పాతిపెట్టబడ్డాను. ఆయన తిరిగి లేచాడు, నేను లేచాను అని నువ్వు ఎంచుకోగలిగితే, విశ్వాసముతో నా ప్రభు నా కొరకై నా స్థానంలో నా మరణాన్ని తీసుకొని ఆయనతో నన్ను కూడా తీసుకుని వెళ్ళి మరణించి పాతిపెట్టి తిరిగి లేచినాడని నువ్వు విశ్వసించగలిగితే జరిగేటువంటి గొప్ప ఆశ్చర్యకారం ఏంటి అంటే, యూ విల్ బీ డెలివర్డ్ ఫ్రమ్ సిన్ అండ్ లా. కాబట్టి పాపం నుంచి, ధర్మశాస్త్రం నుంచి నువ్వు విడిపించబడేవాడవుగా ఉండగలవు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ఒకవేళ ఏ మానవుడైనా ఇలాగ తాను ఎంచుకోకపోతే, ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని మందిరాలకు వచ్చినా, ఎటువంటి పాటలు ఏం చేసినా కానీ పాపం నుంచి, ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందలేడు. కాబట్టి ఎంచుకున్న వారు ఏం చేయబడతారంటే, దే విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ సిన్ అండ్ లా. కాబట్టి పాపం నుంచి, ధర్మశాస్త్రం నుంచి వారు విడిపించబడేవారుగా ఉంటారు. కాబట్టి ఎంచుకొనుట ద్వారా మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అంటే, పాప శాపముల నుంచి మనము విడిపించబడే వారముగా ఉంటాం. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, రోమా 6:14, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. కాబట్టి పాపం నుంచి విడిపించబడ్డాం, ఆ కారణం చేత ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం, ఆ కారణం చేత దేర్ ఈజ్ నో డొమినియన్ ఆఫ్ సిన్ ఓవర్ అస్. మన మీద ఇంకా పాపం యొక్క ప్రభుత్వము ఏమాత్రము లేనే లేదు. కాబట్టి మనం స్వతంత్రులుగా చేయబడ్డాం, దేవుని బిడ్డలుగా మనము ఉంచున్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఎంచుకున్నట ద్వారా ఈ విమోచన మనము అనుభవించగలం. రెండవదిగా మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, పాల్ ఎపిస్టల్స్ టు 2 Corinthians chapter 5 verse 17. 2 కొరింథీ 5:17 మనందరం కలిసి చదువుదాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి రెండవదిగా నీవు ఇఫ్ యూ కెన్ రెకన్ దట్ యు ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నేను చనిపోయాను అని ఎంచుకోగలిగితే కలిగేటువంటి రెండో ఆశీర్వాదం ఏంటి అంటే, యూ విల్ బీ ద న్యూ క్రియేషన్. నువ్వు నూతన సృష్టిగా చేయబడిన వాడవుగా ఉంటావు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఎందుకంటే యేసు ప్రభువు కూడా మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, ఆయన మహిమా శరీరముతో ఆయన తిరిగి లేచినాడు. కాబట్టి అదేవిధంగా క్రీస్తులో నీవు మరణించినాను, ఆయనకు తిరిగి లేచినానని నువ్వు చెప్పగలిగితే నువ్వు ఇప్పుడు ఏంటి అంటే నువ్వు నూతన సృష్టి, పాత గతించిపోయినవిగా ఉంటూ ఉన్నాయి. అందుకనే దీన్ని నూతన జన్మ అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఇలాగ నువ్వు నూతన సృష్టి అని ఎంచబడాలి అంటే కావాలి అంటే, నేను క్రీస్తుతో కూడా మరణించాను, పాతిపెట్టబడి తిరిగి లేచినాను అని నువ్వు ఎంచుకోవాల్సిన వాడవుగా ఉంటున్నావు. ఇలాగ ఎవరైనా ఎంచుకోకపోతే దే నాట్ న్యూ క్రియేషన్, స్టిల్ దేర్ ఇన్ ఓల్డ్ నేచర్. వారు ఇంకా పాప జీవితంలో ఉన్నారు తప్ప వారు నూతన సృష్టి కానే కాదు. కాబట్టి ఈ విధంగా నూతన సృష్టిగా నువ్వు చేయబడితే నీ ఆలోచన శైలి మార్చబడేదిగా, నూతనమైనదిగా ఉంటుంది. తర్వాత నీ యొక్క మనస్సు నూతనమైనదిగా ఉంటుంది. అలాగే కాదు, నీ యొక్క గోల్స్, నీ ప్రయారిటీస్ మారిపోయేవిగా ఉంటున్నాయి. నూతనమైన ప్రాధాన్యతలు నీలోనికి వస్తాయి. కాబట్టి యు విల్ లివ్ ఎ న్యూ వే ఆఫ్ లైఫ్. నీ జీవితం అంతా నూతనమైనదిగా ఉంటున్నది. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, పాతవి గతించిపోతాయి. కాబట్టి నువ్వు ఎంచుకోకపోతే పాతవి గతించవు, నూతన సృష్టిగా నువ్వు చేయబడలేవు. కాబట్టి ఎంచుకున్న వారు కలిగే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, దే విల్ బి న్యూ క్రియేషన్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. తర్వాత మూడవదిగా మనం పొందే మరొక గొప్ప ఆశీర్వాదం చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగంటున్నాడు, రోమా 6:6,
మనమందరం కలిసి చదువుదాం. పాల్స్ ఎపిసల్స్ టు రోమన్స్ చాప్టర్ 6 verse 6. లెట్ us read all together. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరం నిరర్ధమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మనమికను పాపమునకు దాసులు కాకుండానట్లు. కాబట్టి ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నువ్వు పాపం మీద విజయవంతమైన జీవితం జీవించాలి అంటే యూ హ్యావ్ టు రెకన్ దట్ యు ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్. నువ్వు పాపం మీద విజయవంతమైన జీవితం జీవించాలంటే నేను క్రీస్తుతో కూడా మరణించాను, ఆయనతో పాతి పెట్టబడ్డాను, తిరిగి లేచినాను అని నువ్వు అనుకునేవాడవుగా ఎంచుకునేవాడవుగా నీవు ఉండాలి. కాబట్టి దీనినే మరొక మాట ఇలా చెప్తా ఉంటారు గొప్ప భక్తులు, ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ విక్టరీ. కాబట్టి నీకు విజయవంతమైన జీవితం నీకు కావాలి అంటే నువ్వు ఎల్లప్పుడూ ఏం చేయాలంటే, నేను క్రీస్తుతో కూడా మరణించాను, క్రీస్తుతో కూడా తిరిగి లేచినాను, నేను నూతన సృష్టి అని నువ్వు ఎల్లప్పుడూ ఎంచుకునేవాడుగా ఉండాలి. కాబట్టి మూడవ ఆశీర్వాదం, నీ యాత్రా జీవితంలో పాపం మీద, శరీరం మీద, లోకం మీద విజయవంతమైన జీవితం నువ్వు జీవించుచు ముందుకు సాగాలి అంటే ఎంచుకొనుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సత్యము. అందుకనే చూడండి ఇలా చెప్తా ఉంటారు, మీరు అనేక మార్లు వినింటారు. ఒక చచ్చిన శవం ఉందనుకోండి, చచ్చిన శవం చుట్టూ మంచి మంచి బిర్యానీలు పెట్టామనుకోండి, హైదరాబాద్ నుంచి తెచ్చి ప్యారడైజ్ బిర్యానీస్ అన్ని పెట్టామనుకోండి, ఇప్పుడు వాటి స్మెల్ ఇప్పుడు ఎంతో ఆకర్షణీయంగా ఉంది, కానీ చచ్చిన శవం తిరిగి లేస్తుందా? లేవదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ డెడ్ టు ద సరౌండింగ్స్. కాబట్టి ఇప్పుడు ఆ శరీరం తిరిగి లేవదు. అదేవిధంగా నువ్వు కూడా నేను చచ్చిపోయాను పాపం విషయంలో అని ఎంచుకున్నట్లయితే జరిగేటువంటి గొప్ప బలమైన ఆత్మకార్యం ఏంటి అంటే, దట్ సిన్ విల్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ. ఆ యొక్క పాపం నీ మీద ప్రభావాన్ని చూపించలేదు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, తద్వారా నువ్వు ఏం చేయగలవు అంటే విజయవంతమైన జీవితాన్ని ఎల్లప్పుడూ జీవించుచు ముందుకు సాగగలవు. కాబట్టి అందుకనే నువ్వు నిజంగా విజయవంతమైన జీవితం, నీ పాప తన భోగాల మీద, ఆలోచనల మీద, వాటన్నిటి మీద విజయాన్ని పొందాలి అంటే ప్రాముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్ ఏంటి అంటే, నేను పాపం విషయంలో మరణించాను అని నువ్వు ఎంచుకోవాలి. నేను చనిపోయాను క్రీస్తుతో, నేను తిరిగి లేచాను, నేను ఇప్పుడు నూతన సృష్టి అని నువ్వు ఎల్లప్పుడూ ఎంచుకోగలిగితే నిజంగా పాప సంగతుల మీద, స్వభావం మీద ఎల్లప్పుడూ విజయవంతమైన జీవితాన్ని జీవించగలవు. కాబట్టి మూడవదిగా మనం ఎంచుకున్న ద్వారా పొందే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే విజయవంతమైన జీవితాన్ని ప్రభు కొరకై జీవించగలం. నాలుగవదిగా చూడండి, మనం పొందబోయే మరొక గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమా 6:8-9 వచనాలు మనమందరం కలిసి చదువుదాం. రోమా 6:8-9. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుమని నమ్ముచున్నాము. కాబట్టి నువ్వు ఎంచుకోగలిగితే యు విల్ లివ్ ఫర్ ఎవర్. కాబట్టి ఎటర్నల్ లైఫ్ అనేది నువ్వు కలిగిన వాడవుగా ఉండగలవు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనం క్రీస్తుతో కూడా మరణించినట్లయితే ఆయన తిరిగి లేచాడు, ఇంకా ఆయన మీద పాపమునకు ప్రభుత్వం లేదు కనుక హీ విల్ లివ్ ఫర్ ఎవర్. కాబట్టి నువ్వు కూడా నిరంతరము జీవించేవాడవుగా ఉంటావు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ ఒక గొప్ప రహస్యాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. క్రైస్తవుల యొక్క జీవము ఎక్కడున్నది? ఎందుకు వారు నిరంతరము జీవిస్తారు అంటే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలాగ అంటున్నాడు. 2-3 వచనాలు కలిసి ఉన్నాయి, మనం అందరం కలిసి చదువుదాం. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నాడు. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు చనిపోయారు కాబట్టి ఇప్పుడు మీరు తిరిగి లేచారు. కాబట్టి మీ జీవం ఎక్కడుందంట? క్రీస్తులో కూడా దాచబడి ఉన్నదంట. కాబట్టి ఇట్ గివ్స్ అస్ గ్రేట్ కాన్ఫిడెన్స్. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడు, మన జీవము క్రీస్తుతో కూడా దాచబడినదిగా ఉన్నది. దట్స్ వై విల్ లివ్ ఫర్ ఎవర్. మనము నిరంతరము నిత్య జీవము కలిగిన వారమై జీవించే వారముగా ఉంటాం.
చిన్నప్పుడు అప్పుడప్పుడు కథలు చెప్పేవాళ్ళు, మీరు కూడా వినింటారు. ఏంటి ఆ కథలు అంటే, ఒక రాక్షసుడు ఉంటాడు, వాడెప్పుడు చాలా విర్రవీగుతుంటాడు, నన్ను ఎవరు చంపలేరని. ఎందుకంత విర్రవీగుతుంటాడంటే వాని యొక్క ప్రాణం ఎక్కడుందంట, 7 సంవత్సరాలు సముద్రాలు దాటిన తర్వాత, 7 పర్వతాలు దాటిన తర్వాత అక్కడెక్కడో చెట్టులో తొర్రలో చిలుకలో ఉందంట వాని ప్రాణం. ఇలా కథ చెప్పేటటువంటి వారు, ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ అది సత్యమో కాదే కానీ నా జీవం ఎక్కడుందంట, క్రీస్తులో దాచబడి ఉన్నదంట. మనలో లేదు ఆ జీవం, ఎక్కడుంది, క్రీస్తుతో కూడా ఉన్నది. కాబట్టి మనం ఇంకా రాక్షసుల కంటే వీ కెన్ లివ్ విత్ గ్రేట్ కాన్ఫిడెన్స్ కదా. కాబట్టి మన జీవాన్ని ఎవరు కూడా దొంగలించలేరు. అందుకనే ప్రభు అన్నాడు, నా చేతిలో నుంచి అపహరించువాడు ఎవడు కూడా లేడు. నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన శక్తిని అధిగమించి నీ జీవాన్ని దొంగలించగలిగిన మానవుడు ఎవడు కూడా లేడు. కాబట్టి ఇప్పుడు ప్రేమైన సోదరి సోడా, అటువంటి గొప్ప నిత్య జీవమును ఎల్లప్పుడూ కలిగి సంతోషిస్తూ ముందుకు సాగాలంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు మృతి చెందితిరి. యూ హ్యావ్ టు రెకన్ దట్ యు ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నేను మరణించాను, ఆయనలో నేనున్నాను, ఆయన పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాను, నేను కూడా ఆయనతో కలిసి తిరిగి లేచాను అని మనం ఎంచుకోవలసిన వారముగా ఉంటాం. అలా ఎంచుకున్నప్పుడే నీవు నేను మన జీవము క్రీస్తులో దాచబడినదిగా మనము విశ్వసించి అటువంటి గొప్ప కాన్ఫిడెన్స్తో మనం ధైర్యంగా ముందుకు సాగగలం. తర్వాత 5వదిగా మరొక గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. మనం ఇలాగ ఎంచుకున్నట ద్వారా కలిగే మరొక గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే, రోమా 7:4 అందరం కలిసి చదువుదాం. పాల్ ఎపిస్టల్స్ రోమన్ చాప్టర్ 7:4. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్రీస్తులో మీరు కూడా మృతులైనారు అని చెప్పుచు, ఎందుకు మృతులైనాము అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఇఫ్ యూ కెన్ రెకన్ దట్ యు ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తుతో కూడా నేను మరణించాను అని నువ్వు ఎంచుకోగలిగితే నువ్వు ఏం చేయగలవు అంటే ఫలవంతమైన జీవితాన్ని నువ్వు జీవించగలవు. అందుకనే ప్రభువు కూడా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక ఉపమానాన్ని చెప్పాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం, జాన్స్ గాస్పల్ చాప్టర్ 12:24 మనం అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 12:24. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, నువ్వు చనిపోయావు అని నువ్వు ఎంచుకోగలిగితే నీ జీవితం ఎలా ఉంటుందంటే విస్తారముగా ఫలించేవాడుగా నువ్వు ఉండగలవు. నేను చనిపోలేదు అని అనుకున్నావు అనుకో, నీ జీవితం ఏమవుతుంది? ఒక గోధుమ గింజను తీసుకొని అది చనిపోకూడదు నేను అని ఒక బండ మీద దాన్ని పెట్టావు అనుకో, ఏమవుతుంది? అది అలాగే ఎండిపోయి కృషించిపోయి నశించిపోతుంది. అదే గోధుమ గింజను మంచి నేలలో వేసావనుకో, ఏమవుతుంది? అది పుష్పము, అది మొలచి ఒక గోధుమ వృక్షముగా చేయబడుతుంది. అదేవిధంగా క్రైస్తవ జీవితము కూడా, నీవు కూడా క్రీస్తులో నేను మరణించాను అని నువ్వు ఎంచుకోగలిగితే యువర్ లైఫ్ విల్ బి వెరీ ఫ్రూట్ఫుల్, ఎంతో ఫలవంతమైన జీవితముగా ఉంటుంది. యజమానుని సంతోషపరిచే ఫలవంతమైన జీవితముగా నీ జీవితం ఎల్లప్పుడూ ఉండేదిగా ఉంటున్నది. ఎంచుకోకపోతే ఫలవంతమైన జీవితం నీలోనికి రానే రాదు. కాబట్టి ఈ 5 అంతల ఆశీర్వాదం ఎంచుకొనుట ద్వారా మాత్రమే నీవు నేను పొందగలిగే వారముగా మనం ఉంటున్నాం. విడుదల, విమోచన మనం ఎంచుకున్నప్పుడే మనం పొందే వారముగా ఉంటున్నాం. తర్వాత నిత్య జీవం మనం ఎంచుకొనుట ద్వారా మాత్రమే మనం కలిగి ఉండగలం. నూతన సృష్టిగా నువ్వు ఎంచుకున్నప్పుడే నువ్వు పొందేవాడుగా ఉంటున్నావు. విజయవంతమైన క్రైస్తవ జీవితం నువ్వు ఎంచుకొనుట ద్వారా మాత్రమే జీవించగలవు. ఫలవంతమైన క్రైస్తవ జీవితం ఎంచుకొనుట ద్వారా మాత్రమే నువ్వు కలిగి ఉండగలవు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఎంచుకొనుట ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు ఉంటున్నాయి. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవుని యొక్క జీవిత రహస్యం ఏంటి? ఇదే.
తాను ఎంచుకుంటున్నాడు. నేను క్రీస్తులో మరణించాను, పాతిపెట్టబడ్డ, తిరిగి లేచాను. ఏ మతంలో కానీ, ఏ రిలీజియన్లో కానీ, ఏ టీచింగ్లో కానీ దిస్ సార్ట్ ఆఫ్ టీచింగ్ అనేది ఎక్కడే కానీ మీరు చూడరు. కాబట్టి క్రైస్తవులు మాత్రమే, బైబిల్ మాత్రమే ఈ సూత్రాన్ని తెలియజేసేదిగా ఉంటున్నది. మీరు భూమి మీద ఎతకండి, ఏ బుక్లోనైనా, యూ విల్ నెవర్ ఫైండ్ సచ్ ఎ ప్రిన్సిపల్. నేను క్రీస్తులో మరణించాను, ఆయనతో పాతిపెట్టబడ్డాను, ఆయనతో కలిసి తిరిగి లేచాను అనే సత్యం ఏది కూడా ఈ భూమి మీద బోధించదు. అదే క్రైస్తవుల యొక్క వారి యొక్క బలవంతమైన జీవితానికి, విజయవంతమైన జీవితానికి, శక్తి కలిగిన జీవితానికి ఈ ప్రిన్సిపలే రహస్యమైనదిగా ఉంటున్నది. అందుకనే నేను ఈ యొక్క సత్యాన్ని ఎరిగి ఎల్లప్పుడూ మనము ఎంచుకునే వారముగా మనం ఉండాలి. ప్రియమైన సోదరి సోడ, ఈ సమయంలో వాట్ ఆర్ ది ఏరియాస్ వీ నీడ్ టు కౌంట్ దట్ వీఆర్ డెడ్. కొన్ని విషయాలలో నేను మరణించాను అని ఎంచుకుంటూ నేను ముందుకు యాత్రా జీవితంలో సాగాలి. బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా తెలియజేయచ్చు ఉంటున్నది. ఆ 4 సంగతులు మనం క్లుప్తంగా చూసుకుని ముగించుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుదాం. 1 Peter chapter 2 verse 24. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనమందరం కలిసి చదువుదాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇక్కడ ఏమని చెప్పబడుతున్నారు? పేతురు ఏమంటున్నాడంటే, మనము పాపముల విషయమై చనిపోయి. The first area we need to reckon that we are dead is we are dead to sin. కాబట్టి పాపం విషయంలో నేను మరణించాను అని ఎల్లప్పుడూ మనము ఎంచుకోవలసిన వారముగా ఉంచి ఉన్నాం. ప్రియమైన సోదరి సోడ, పాపం విషయంలో నేను మరణించాను అని అనుకోవడం అంటే ఏంటి అర్థమో తెలుసా? తిరిగి పాపమునకు మన మీద అధికారాన్ని ఇవ్వకుండా ఉండడమే. కాబట్టి నువ్వు చనిపోయావు, ఈ సిన్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ డొమినియన్ ఓవర్ అస్. మన మీద పాపము తన అధికారాన్ని కోల్పోయింది. ఇంకా తిరిగి నువ్వు మరణించకూడదు. పాపంలో ఎల్లప్పుడూ నువ్వు నేను మరణించానని ఎంచుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ తిరిగి అంటే పాపమును తిరిగి నీ మీద అధికారం ఇవ్వకుండా నీ దేవుడు అనుగ్రహించిన ఈ జీవితంలో కొనసాగడమే. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, ఈ పాపం అనేది తిరిగి మన మీద కంట్రోల్ సాధించకుండా మనం ఉండాలి అంటే మనము పాపం విషయంలో మరణించాను అని ప్రతి దినం ప్రతి క్షణం మనం ఎంచుకోవాల్సిన వారముగా ఉంటున్నాం. ఏ క్షణంలో అయితే నేను పాపం విషయంలో మరణించలేదు అని నువ్వు అనుకుంటావు, ఇమ్మీడియట్లీ ద సిన్ విల్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ. అగైన్ తిరిగి ఇట్ విల్ రిగెయిన్ ఇట్స్ పవర్ ఓవర్ యూ. నీ మీద తిరిగి అధికారాన్ని అది పొందేదిగా ఉంచి ఉన్నది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్షణం మనం చేయవలసిన పని ఏంటంటే, నేను పాపం విషయంలో ఏం చేయబడ్డాను? మరణించాను. నేను పాపం విషయంలో మరణించాను అని ఎల్లప్పుడూ మనం ఎంచుకోవాలి. దీని మరొక అర్థం ఏంటి అంటే, చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. నేను పాపం విషయంలో మరణించాను అని ఎంచుకోవడంలో మరొక సత్యం ఏంటి అంటే, Paul said to 1 Corinthians chapter 6 verses 19 and 20. Let us read all together. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. నేను పాపం విషయంలో మరణించాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా ప్రభువు నన్ను విలువ పెట్టి కొన్నాడు. ఇప్పుడు నా శరీరం నాది కాదు. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు మై సెల్ఫ్. నేను నా సొత్తు కాదు, నా దేవునికి చెందిన వాడను. కాబట్టి నా జీవం క్రీస్తులో ఉంది. ఆయనకు చెందిన వాడను, నేను ఆయన సొత్తైన వాడనుగా ఉంటున్నాను అని ఎల్లప్పుడూ ఎంచుకోవాలి అంటాం. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, పాపం విషయంలో మరణించాము అని ఎంచుకోవాలి అంటే మనం ఏం చెప్పాలంటే, ఇప్పుడు నేను నా సొత్తు కాదు, నేను నా ప్రభు సొత్తు అయిన వాడనుగా ఉంటున్నాను అని ఎల్లప్పుడూ ఎంచుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే, కాబట్టి నేను దేవుని సొత్తు కనుక నా దేహంతో ఆ ప్రభువుని ఎల్లప్పుడూ గణపరచాలి అనేటువంటి ఆశ కలిగిన వారమై మనం ముందుకు సాగవలసిన వారముగా ఉంటున్నాం.
తర్వాత ఈ తను తాను ఎంచుకున్నట్టు అంటే మరి ఒక సత్యం ఏంటి అంటే ఉదయకాలం ఆరాధనలో కూడా మనం చదివింటున్నాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనమందరం కలిసి చదువుదాం. 1వ వచనం, రోమన్ చాప్టర్ 12 verse 1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఎట్టి సేవ మీకు యుక్తమైనది. నేను పాపమునకు నేను చనిపోయాను అని ఎంచుకోవడంలో మూడవ మెట్టు ఏంటి అంటే నీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుటయే. కాబట్టి నేను పాపం విషయంలో మరణించాను కాబట్టి ఇప్పుడు నా శరీరము దేవుని సొత్తు. ఆయనకు నేను సంపూర్ణంగా నా శరీరమును సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాను అని చెప్పడమే నిజంగా పాపం విషయంలో మృతుడనైతిని అని ఎంచుకొనుట. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, ఈ 3 అంతల అంతస్తులోనికి మనము ఎదగవలసిన వారముగా మనం ఉంటున్నాం. తిరిగి పాపమునకు మన మీద అధికారం ఇవ్వకుండా మనం చూసుకోవాలి. నేను నా దేవుని సొత్తు, ఆయన నేను మహిమపరచాలి నా దేహముతో అని ఎంచుకోవాలి. మూడవదిగా నేను సజీవ యాగముగా నా దేవునికి నేను సమర్పించుకోవాలి. ఈ 3 అంతల మనము అంటే అనుభవంలోనికి మనము ఎదగవలసిన వారముగా మనము ఉంటున్నాం. అప్పుడే నిజంగా పాపం విషయంలో మనం చనిపోయినామని ఎంచుకుంటున్నామని అర్థం. ఒకవేళ దీనిలో ఏదైనా లోపించినట్లయితే దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకనూ మనము పాపం విషయంలో మరణించినాము అని ఎంచుకోవడంలో మనము వెనకంజ వేసి ఉన్నామని దాని అర్థం. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, మొట్టమొదటిగా ఫస్ట్ ఏరియా వీ నీడ్ టు కన్సిడర్ దట్ వీఆర్ డెడ్ ఈజ్ సిన్. కాబట్టి నేను పాపం విషయంలో మరణించాను అని ఎంచుకోవాలి. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒకసారి డిఎల్ మూడీ గారు, గొప్ప దైవజనుడు, ఆయన ట్రైన్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నాడు. ఒక స్టేషన్లో ఆయన ఎక్కాడు, ట్రైన్లోకి కూర్చున్నాడు, తన సామాన్లన్నీ సర్దుకున్నాడు. ఆయన ప్రయాణమై వెళ్తూ ఉంటున్న సమయంలో తనతో పాటు ప్రయాణించే ప్యాసింజర్స్ ప్రయాణికులు ఈ పేకాట ఆడడం ఆరంభించారు. ఒక స్టేషన్ వచ్చింది, వారిలో ఒకరు దిగిపోయారు, వారికి ఒకరు తక్కువ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, దేవుని దాసుని కూడా మీరు కూడా వచ్చి మాతో కలిసి ఆడండి అని ఆహ్వానించారు. అలా ఆహ్వానించినప్పుడు జరిగిన సత్యం ఏంటి అంటే ఆయన అన్నాడు, నాకు చేతులు లేవు అన్నాడంట. ఆయన ఏమన్నాడు? నాకు చేతులు లేవు. కాబట్టి ప్రేమైన సోదరి, ఆయన చేతులు బాగున్నాయి, బుక్కులు చదువుతున్నాడు, రాసుకుంటున్నాడు, టీ కాఫీ తాగుతున్నాడు. వారికి ఏం అర్థం కాలేదు, ఏంటి ఈయన ఇలాగ చెప్తూ ఉంటున్నాడని. అప్పుడు దేవుని దాసుడు ఇలా వివరించారు, ఒకప్పుడు నేను యేసు ప్రభువును అంగీకరించకముందు నేను నా నా శరీరానుసారంగా నేను జీవించేవాడిని. ఎప్పుడైతే ఆ ప్రభువును అంగీకరించానో నేను ఆయనలో మృతుడనయ్యాను, ఆయనతో కలిసి తిరిగి లేచాను. ఇప్పుడు నేను నూతన సృష్టి. ద హ్యాండ్స్ దట్ ఐ హ్యావ్ నాట్ బిలాంగ్స్ టు మీ బట్ బిలాంగ్స్ టు క్రైస్ట్. ఈ చేతులు నావి కావు, క్రీస్తు అని ఆయన చెబుతూ వచ్చినాడంట. దిస్ ఈస్ ద ట్రూ మీనింగ్ దట్ వీఆర్ డెడ్ టు సిన్. పాపానికి మనం మరణించడం అంటే దాని అర్థం ఇది. నా శరీరం నాది కాదు, క్రీస్తుది. ఈ చేతులు నావి కావు, నా ప్రభువి అనేటువంటి అనుభవంలోనికి రావడమే నిజంగా మనము పాపం విషయంలో మరణించాము అని ఎంచుకొనుట. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, మొట్టమొదటిగా పాపం విషయంలో నేను మరణించాను అని ఎంచుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం మనమందరం చదువుదాం. గాస్పల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 8 verse 34. లెట్ us read all together. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం మనమందరం కలిసి చదువుదాం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరు వాడు తను తానే ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రభువైన యేసు క్రీస్తు వారు శిష్యులను తన జనసమూహమును పిలిచి ఆయన వెంబడించు వారు ఎలాగుండాలి అనే దానికి ఆయన 2 సంగతులు వారికి బోధిస్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా ఆయన అన్నాడు, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. నన్ను వెంబడించు వారుగా మీరు ఉండాలంటే యూ మస్ట్ డినై యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని ఉపేక్షించుకోవాలి. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ అప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ. మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభు వారికి ఆజ్ఞాపించిన వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ మొట్టమొదటి భాగంలో ప్రభు ఏమంటున్నాడంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకొనుట, వీ నీడ్ టు డినై అవర్ సెల్ఫ్. కాబట్టి మనల్ని మనము డినై చేసుకోవాలి. డినై అంటే అర్థం ఏంటో తెలుసా? నన్ను నేను లేకుండా చేసుకోవడమే. అంటే నన్ను నేను లేకుండా చేసుకోవడమే అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ డినై అనే దానికి మీరు డిక్షనరీలో మీరు చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి పదాలు ఏంటంటే, డినై అంటే
టెల్లింగ్ నో మోర్. కాబట్టి నో మోర్ అని ఎప్పుడు చెప్తారు? ఎవరైనా ఒక వ్యక్తి చెప్తే హీస్ నో మోర్ అంటారు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, డిన్నై అనే దానికి అర్థం ఏంటని తెలిసే, మిమ్మల్ని మీరు మృతులుగా ఎంచుకోనండి అని అర్థం. ప్రభు అంటున్నాడు, మీరు నన్ను వెంబడించాలంటే, నా ఫాలోవర్స్గా మీరు ఉండాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డినై. నువ్వు మృతుడుగా నువ్వు ఎంచుకోవాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేని విషయంలో మృతులుగా మీరు ఎంచుకోవాలి అనే దానికి స్పష్టంగా ప్రభు తెలియజేసిన మూలార్థం ఏంటి అంటే, యు మస్ట్ డెట్ యువర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అని ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రభు తెలియజేసిన సత్యం ఏంటి అంటే, మీ స్వలాభాపేక్షకు మీరు మరణించితేనే నన్ను వెంబడించేవారుగా ఉంటారు. If you have all selfish motives and if you follow me, you cannot become a true follower. కాబట్టి మీరు స్వార్థపూరితమైన ఆలోచనలు, స్వార్థపూరితమైన తలంపులు, మీ యొక్క శరీర కోరికల కొరకు నన్ను వెంబడిస్తే మీరు నిజంగా నన్ను వెంబడించే శిష్యులుగా ఉండలేరు అని ప్రభు వారితో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి ద సెకండ్ ఏరియా వీ నీడ్ టు కన్సిడర్ దట్ వీఆర్ డెడ్. అంటే అర్థం ఏంటి అంటే, వీ హ్యావ్ టు డెడ్ యువర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్. మనము స్వలాభాపేక్షకు మనం మరణించవలసిన వారముగా ఉంచి ఉన్నాం. ప్రియమైన సోదరి సోడా, ఒకప్పుడు పాపంలో ప్రభువుని ఎరగక ముందు మన జీవితం అంతా స్వార్థం, స్వలాభాపేక్ష మాత్రమే. కాబట్టి లోకంలో మానవులను మీరు చూస్తే లోకమంతా స్వార్థమే ఉన్నది, స్వలాభాపేక్షని. ఎక్కడే కానీ స్వార్థం లేని మానవులు కానీ, స్వలాభాపేక్ష లేని మానవులు కానీ కనబడరు. కేవలం క్రీస్తు మాత్రమే, ఆయన ఏమాత్రం స్వార్థం లేనివాడు, స్వలాభాపేక్ష లేకుండా మానవుణ్ణి ప్రేమించిన ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రమే. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, అలాంటి ప్రభువును వెంబడించున్న మనము, అలాంటి ప్రభువులో ఉన్న మనము, ఆయనలో మన జీవం దాచిపెట్టబడి ఉండగా మనం ఏం చేయాలంటే, నేను కూడా స్వలాభాపేక్షకు మరణిస్తాను అని ఎంచుకొనొచ్చు ముందుకు సాగాలి. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, యాత్రా జీవితంలో స్వలాభాపేక్షకు మరణించడము అంటే అర్థమేంటో తెలుసా? అంటే వీ షుడ్ నాట్ సీక్ ఎనీథింగ్ ఫర్ అవర్ సెల్ఫ్. మన కొరకై మనం ఏది కూడా ఆశించకుండా, నేను ఈ లోకంలో జీవించేది నా ప్రభు కొరకే అంటూ మనము ఆయన వెంబడించే వారముగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు మనం కూడా ఇలాగా చెప్పే వారముగా ఉండాలి. నాట్ ఐ బట్ క్రైస్ట్, నేను కాదు క్రీస్తే అనేటువంటి జీవితం మనలో ఉండాలి. ప్రియమైన సోదరి సోడా, అలాంటి సాక్రిఫిషియల్ లైఫ్, త్యాగపూరితమైన జీవితాన్ని ప్రభు మన ఇద్దరి నుంచి కోరుతూ ఉన్నాడు. అలాంటి త్యాగపూరితమైన జీవితము, నాట్ ఐ బట్ క్రైస్ట్, నేను కాదు క్రీస్తే అనేటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలంటే ప్రాముఖ్యమైన సత్యం ఏంటో తెలుసా? నీ స్వలాభాపేక్షకు నేను మృతుడనైనాను అని ఎంచుకోవాలి. నీ స్వలాభాపేక్షకు నేను మృతుడను అని ఎంచుకోకుండా యూ కెన్ నాట్ లివ్ నాట్ ఐ బట్ క్రైస్ట్ అనేటువంటి ఆ ఆత్మీయ జీవితం నువ్వు జీవించలేవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కాబట్టి అది అసాధ్యము. ఏ మానవుడైనా నేను కాదు క్రీస్తు అని జీవించాలంటే ఈ మస్ట్ డై టు హిస్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్, ఆయన స్వలాభాపేక్షకు మరణించాలి. అప్పుడే ఈ మెట్టు అతను ఎక్కగలిగేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, రెండవ సంగతి, మనం దేని కొరకై మరణించాలంటే స్వలాభాపేక్షకు, సెల్ఫిష్ ఇంట్రెస్ట్కు మనము మరణించినాము అని మనం ఎంచుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇంకా వివరించి చెప్పినట్లయితే, నేను చేసే ఉద్యోగం నా కొరకు కాదు, నా ప్రభు కొరకే. నా ఇల్లు నా కొరకు కాదు, నా ప్రభు కొరకే. నా కారు నా కొరకు కాదు, నా ప్రభు కొరకే. నా జీవితం నా కొరకు కాదు, నా ప్రభు కొరకే. నేను కలిగిన ధనం నా కొరకు కాదు, నా ప్రభు కొరకే. నేను కలిగి చేసే పరిచర్య నా కొరకు కాదు, నా ప్రభు కొరకే. ఇంకా మనం చెప్పినట్లయితే, నేను కలిగిన తలాంతులు నా కొరకు కాదు, నా ప్రభు కొరకే. ఈ సంఘం నా కొరకు కాదు, నా ప్రభు కొరకే. ఇలాంటి ఆత్మీయమైన ఆ విధంగా మనం ఎంచుకోవాలి. ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్, నువ్వు కలిగిన ఏదైనా కానీ నువ్వేమనుకోవాలంటే, ఇది నా కొరకు కాదు, నా ప్రభు కొరకే. కాబట్టి ఇంకా మనము కొంతమంది అనుకోవచ్చు ఇలా ప్రశ్నలకు, నేను కలిగి ఉన్నదంతా నా ప్రభు కొరకు అంటే ఇంకా నాకేంటి అని కొంతమంది అనుకోవచ్చు.
ప్రియమైన సోదరి సోడ, ఒక సత్యం ఏంటో తెలుసా? వాట్ ఎవర్ యూ హ్యావ్, ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు యూ. నువ్వు కలిగిన ఏది కూడా నీది కాదు, అది నీ ప్రభువు నీకు దయచేసినది. మరి హౌ కెన్ యూ క్లెయిమ్ అథారిటీ ఓవర్ ఇట్? నువ్వు ఏ విధంగా దాని మీద నువ్వు అధికారాన్ని చెలాయించగలవు? నీ ప్రభువు కృపను బట్టి నీకు దయచేసినాడు, నీకు రక్షణ ఇచ్చినాడు, నీకు పరలోకరాజు వారసునిగా చేశాడు, ప్రతి విధమైన ఆశీర్వాదాలకు నేను పాత్రనిగా చేశాడు. నువ్వు కలిగిన జీవమే ఆ ప్రభువు నీకు ఇచ్చింది. నీ తలాంతులు, నీ ఉద్యోగము, సమస్తము ఆ ప్రభువు నీకు అనుగ్రహించింది. గనుక ఆ ప్రభువు నీకు అనుగ్రహించినప్పుడు నా ప్రభువు కొరకే అని చెప్పడానికి నీకు ఆటంకం ఏంటి? ఇది నా కొరకే అని ఎలాగూ జీవించగలవు? హౌ కెన్ బీ ఏ అన్ఫెయిత్ఫుల్ పర్సన్? ఏ విధంగా ఎంత నువ్వు నమ్మకం లేని వ్యక్తిగా ఉండగలవు? కాబట్టి ప్రేమైన సోదరి సోడ, నువ్వు కలిగిన సమస్తం దేవుడు నీకు అనుగ్రహించింది. గనుక నువ్వేం చెప్పాలంటే, నేను కలిగిన సమస్తం నా కొరకు కాదు, నా ప్రభు కొరకే అనే చెప్పగలిగిన స్థితిలోనికి నీవు రావాలి. అలా రావాలంటే యు మస్ట్ డై టు యువర్ సెల్ఫ్. కాబట్టి సెల్ఫిష్నెస్ అనేది చనిపోవాలి. అప్పుడే నిజమైన త్యాగపూరితమైన జీవితం క్రీస్తు కొరకు ఒక వ్యక్తి జీవించగలడు. తర్వాత మూడవదిగా, మనము చనిపోయినాము అని ఎంచుకోవాల్సిన మరొక సత్యం ఏంటి అంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, పాల్స్ ఎపిస్టల్స్ టు గలేషియన్స్ చాప్టర్ 6. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. గలతీ 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. కాబట్టి ద థర్డ్ ఏరియా, మనం వీ షుడ్ రెకన్ దట్ వీఆర్ డెడ్ ఈజ్ వీఆర్ డెడ్ టు ద వరల్డ్. మనం లోకమునకు మరణించామని మనం ఎంచుకోవాలి. మొట్టమొదటిగా పాపమునకు నేను మరణించానని ఎంచుకోవాలి. రెండవదిగా నా స్వార్థానికి, నా సెల్ఫ్ నేను మరణించానని ఎంచుకోవాలి. మూడవదిగా లోకానికి నేను మరణించాను అని ఎంచుకోవాలి. ఈ లోకంలో మీరు మానవుల యొక్క జీవిత శైలిని మీరు ఆలోచించినట్లయితే, ఈ లోకంలో మానవులంతా ది ఆల్వేస్ ట్రై టు ఇమిటేట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్. వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వాళ్ళు ఎల్లప్పుడూ ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఒక మాటలో చెప్పాలంటే, దే ఆల్వేస్ లివ్ లైక్ ద వరల్డ్ దే లివ్ ఇన్. వారు జీవించే ప్రపంచంలో ఆ ప్రపంచాన్ని బట్టి వారు జీవించాలని, ఆ ప్రపంచం వలె జీవించాలని ఎల్లప్పుడూ కోరుకునేవారుగా ఉంటారు. ఇది మానవుని యొక్క సాధారణమైనటువంటి నైజం. కాబట్టి ఈ ప్రపంచంలో, లోకంలో ఉండే వైఖరి ఒకటేంటో తెలుసా? 3 విధాలుగా మనం దీన్ని వివరించవచ్చు. ప్రపంచం యొక్క వైఖరి, ఇట్ విల్ బి ఆల్వేస్ ఆఫ్టర్ ప్లెజర్స్. ఈ సుఖభోగాల వెనుక పరిగెత్తేదిగా ఉంటున్నది. రెండవదిగా, ఈ ప్రపంచ వైఖరి ఏంటి? ఇట్ ఆల్వేస్ రన్ ఆఫ్టర్ పవర్. కాబట్టి శక్తి, పవర్ కావాలని ఎప్పుడు ప్రాకులాడేవారుగా ఉంటారు. మూడవదిగా మనం చూసినట్లయితే, ఈ లోకంలో ఉండే ప్రపంచం అంతా ఇట్ ఆల్వేస్ రన్ ఆఫ్టర్ ప్రాపర్టీ, లేకపోతే మనీ, వెల్త్. కాబట్టి ప్రేమన సోదరి సోడ, ఈ లోకంలో ఉండేదంతా ఇదే, సుఖభోగాలు, అధికారము, ధనభోగము. ఇదే, ఈ మూడే ఈ ప్రపంచాన్ని ఆపరేట్ చేసేవిగా ఉంటున్నాయి. కాబట్టి ఈ లోక మర్యాద ఈ మూడే. కాబట్టి పౌలు అంటున్నాడు, నేను ఇలాంటి ప్రపంచానికి, నేను ఈ లోకానికి నేను మరణించాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, ఆయన ఈ మూడింటికి నేను మరణించాను. ప్రపంచం కోరుకునే ప్లెజర్స్కి నేను మరణించాను, ప్రపంచం కోరుకునే ఆ పవర్కు మరణించాను, ప్రపంచం కోరుకునే ఆ ప్రాపర్టీ, ధనానికి నేను మరణించాను అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. దిస్ ఇస్ ద ప్యాషన్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకం యొక్క మర్యాద ఇది. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, లోకంలో ప్రతి ఒక్క మానవునిలో ఉండే యాటిట్యూడ్ ఇదే, మానవుని యొక్క వైఖరంతా ఇదే. మానవునిలో మనం గమనించినట్లయితే వారిలో కనపడే ఆశలన్నీ దీని మీదనే ఆధారపడినవిగా ఉంటున్నాయి. కానీ అపోస్తలుడైన పౌలు ఎలాగున్నాడంటే, ఆయన అంటున్నాడు, ఐ యామ్ క్రూసిఫైడ్ టు ద వరల్డ్. కాబట్టి లోకానికి నేను సిలువ వేయబడ్డాను. నాకు లోకము నాకు సిలువ వేయబడినదిగా ఉంటున్నది. మరొక మాటలో పౌలు అంటున్నాడు, ఐ యామ్ డెడ్ టు ద వరల్డ్. ఈ లోకానికి నేను మరణించాను అని ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడు. మరొక మాటలో పౌలు అంటున్నాడు, ఐ యామ్ సెపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. నేను లోకానికి ఒక గీత గీసుకున్నాం, వీఆర్ టోటల్లీ సెపరేటెడ్, ఇక లోకానికి నాకు సంబంధమే లేదు అని పౌలు అంటున్నాడు. ప్రియమైన సోదరి సోడ, ఈ సత్యము మనము ఎల్లప్పుడూ కలిగిన వారముగా
ఉండాలి. కాబట్టి లోకంలో నేను ఉన్నాను, కానీ ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్ అనేటువంటి సత్యము క్రైస్తవుడు ఎప్పుడు యాక్సెప్ట్ చేసిన వాడుగా ఉండాలి. నేను లోకానికి మరణించాను, కాబట్టి లోకానికి నాకు సంబంధమే లేదు. కాబట్టి వాళ్ళు ఇలాగున్నారు, దట్ ఈస్ ఆల్ వరల్డ్, అదంతా ప్రపంచం, నీకు దానికి సంబంధమే లేదు అసలు. బికాజ్ యు ఆర్ టోటలీ డెడ్ టు దట్. నువ్వు సపరేట్ అయిపోయినావు, వేరైపోయినావు లోకంలో నుంచి. కాబట్టి నీకు లోకానికి ఇంకా సంబంధమే లేదు. యు ఆర్ జస్ట్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్. ఈ లోకంలో జీవిస్తున్నావు తప్ప, కానీ ఈ లోకానికి చెందినవాడు కాదు. నీ యొక్క పౌరత్వం ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. యు ఆర్ ఏ సిటిజన్ ఆఫ్ హెవెన్లీ గ్లోరీస్, పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి. బట్ యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఎ సోజోర్నర్. ఒక యాత్రికునిగా ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉంటున్నావు. యాత్రా జీవితం ఇది. ఒక యాత్రికునిగా ఈ లోకంలో ఉన్నాం. ఒక దినం మన ప్రభువు రానయ్యున్నాడు, ఆయన మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అది మన యొక్క నిరీక్షణ, అది మన యొక్క గురి, గమ్యం. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, నీవు కూడా చెప్పగలగాలి అపోస్తలుడైన పౌలు వలె, నేను లోకానికి మరణించాను, లోకం నాకు మరణించింది. దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ విత్ మీ, అంటే లోకానికి నాకు సంబంధం లేదు, నేను సపరేట్ అయిపోయాను అనేటువంటి ఆత్మీయ అంతస్తులోనికి నేను ఎదగవలసిన వారముగా మనం ఉంటున్నాము. ఏ క్రైస్తవుడైతే ఈ విధంగా తాను లోకానికి మరణించాను అని ఎంచుకుంటాడో, ఆ క్రైస్తవుడు నిజంగా లోకానుసారంగా జీవించాడు. క్రీస్తు వలె ఎల్లప్పుడూ జీవించేవాడుగా ఉండగలడు. ఎందుకు క్రైస్తవులకు తేడా లేదు అంటే, ఎందుకు లోకాన్ని చూసినా క్రైస్తవులు చూసినా ఒకేలా కనపడుతున్నారంటే, ఎందుకు దేర్ ఈజ్ నో డిమార్కేషన్ బిట్వీన్ బిలీవర్స్ అండ్ అన్బిలీవర్స్ అంటే, బికాస్ స్టిల్ దే నాట్ కన్సిడరింగ్ దెమ్సెల్వ్స్ దట్ డెడ్ టు ద వరల్డ్. వాళ్ళు లోకానికి నేను మరణించాను అని అనుకునే విషయంలో ఇంకా వెనుకంజ వేసిన వారుగా ఉంటున్నారు. దట్స్ వై దే ఆర్ ఇమిటేటింగ్ ద వరల్డ్. ఈ లోకాన్ని వాళ్ళు పోలి నడుచుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, మూడవదిగా మనం మరణించామని ఎంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, నేను లోకానికి మరణించాను, లోకానికి నాకు సంబంధం లేదు. నేను క్రీస్తు బిడ్డను, ఆయనతో మరణించి తిరిగి లేచిన వ్యక్తిని. నేను పరలోక పౌరుడను, ఇక్కడ యాత్రికుడను మాత్రమే. కాబట్టి నేను ఎల్లప్పుడూ క్రీస్తు వలె జీవించాలి. నా మనస్సు పరలోకమే సంబంధమైన వాటి మీద ఉంచుకోవాలి. కాబట్టి క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఐ షుడ్ నాట్ ఇమిటేట్ ద వరల్డ్. ఈ లోక మర్యాదను అనుసరించి నేను నడుచుకోకూడదు అని ఎల్లప్పుడూ మనం అనుకునే వారముగా ఉండాలి. అలాగా మనము లోకానికి మరణించామని మనం ఎంచుకోవాలి. ప్రియమైన సోదరి సోదరుడు, అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. Paul says Romans chapter 12 verse 2. Let us read all together. రోమా 12:2 మనందరి బాగా పరిచయమైన మాటలు. ఉదయకాలం మనం చదువుతూ వచ్చినాం. రోమా 12:2. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున అయిన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందడి. కాబట్టి ఏంటి మన మనసు ఏం మారాలి అంటే, ఐ ఆమ్ డెడ్ టు ద వరల్డ్ అని నువ్వు అనుకోవాలి. కాబట్టి మనసులో నువ్వు నిర్ణయించుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, నేను లోకానికి మరణించాను అని నువ్వు అనుకోవాలి. అలాగ అనుకున్నంత వరకు లోకం మీద నువ్వు విజయాన్ని సాధించలేవు. తర్వాత 4వదిగా మనము మరణించాము అని ఎంచుకోవాల్సిన మరొక సత్యం ఏంటి అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుదాం. పాల్ సెబిజల్స్ కొలస్సియన్స్ చాప్టర్ 2 verse 20. Let us read all together. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు కలిసి ఉన్నాయి. 22 వరకు మనం అందరం కలిసి చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. 8వ వచనం కూడా చదువుదాం. కొలస్సీ 2:8. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ప్రియమైన సోదరి సోడా, ఈ లోకంలో ఉండే ఈ మూలపాఠములు, ఈ యొక్క మూలాచారములు, రిచువల్స్, దే ఆర్ ఈక్వల్ టు ఐడల్స్.
అవి విగ్రహాలకు పోల్చదగినవిగా ఉంటున్నాయి. ఎందుకో తెలుసా? విగ్రహాలను ఎందుకు నమ్ముతూ ఉంటున్నారు? అవి వారిని రక్షిస్తాయని, వారిని కాపాడుతాయని, వారిని ఆశీర్వదిస్తాయని విగ్రహాల వెంబడి మనుషులు వెళ్తూ ఉంటున్నారు. ఈ మూలపాఠముల వల్ల కూడా ఎందుకు వెళ్తూ ఉన్నారు మానవులు? ఈ ఆచారంలో చంపు ఎందుకు వెళ్తూ ఉన్నారంటే వీటిని కూడా వారు విశ్వసిస్తూ ఉన్నారు. ఈ మూలపాఠాల ద్వారా మేము పరలోకానికి వెళ్తాం, ఈ మూలపాఠాలు మమ్మల్ని కాపాడుతాయి, ఈ మూలపాఠాలు మమ్మల్ని ఆశీర్వదిస్తాయి, ఈ మూలపాఠాలు నడుచుకుంటే లోక జీవితంలో అన్నీ చక్కగా జరుగుతాయి, మేలుకరంగా జరుగుతాయి అని అనుకుంటూ ఉంటున్నారు. కాబట్టి దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద రిచువల్స్ అండ్ ఐడల్స్. కాబట్టి ఈ మూలపాటలకు ఐడల్స్కు తేడా లేనే లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు మూలపాఠములకు మృతి చెందాలి. యు మస్ట్ కన్సిడర్ డెడ్ టు ద ఈ మూలపాఠాలకు మీరు మరణించామని మనం ఎంచుకోవాలి అంట. రిచువల్స్కి మనం మరణించామని ఎంచుకోవాలి. అలాగా ఎంచుకున్నప్పుడే ప్రియమైన సోదరి సంపూర్ణంగా ప్రభువు మీద మనం ఆధారపడగలం. ఎందుకంటే ఈ మూలపాఠములు అవి ఎంతో మోసకరమైన, సైతానుడు ఈ లోకానికి తీసుకొచ్చినటువంటివి. కాబట్టి ప్రియమైన సోదరి మనం ఆలోచించినట్లయితే ఇవన్నీ కొన్ని ప్రభువునేమి నిర్ణయించినాడు మనము. కానీ మానవులు ఏమైపోయారంటే నిర్ణయించిన ప్రభువును పక్కన పెట్టారు, వీటిని పట్టుకొని వేలాడుతూ ఉంటున్నారు. అందుకనే ఈ సైతానుకు ఆయుధాలుగా చేయబడుతూ వచ్చినాయి. అందుకనే మూలపాఠం ఏదైనా ఉన్నట్లయితే అది ప్రభువును బట్టే సజీవమైనటువంటి పాఠం తప్ప ప్రభువును పక్కన పెడితే అది విగ్రహమే. అది మనం గ్రహించవలసిన వారముగా ఉంటున్నాం. సైతానుడు ఈ విధంగా మనుషులను చెరపట్టబడుతున్నాడంట. దర్ క్యాప్చర్డ్ బై ఇట్. వాటి చేత వారు పట్టబడుతూ ఉంటున్నారు. అందుకని వాటి చేత మనుషులు ఈడవబడుతూ ఉంటున్నారు, వాటిలో వెళ్ళిపోతూ ఉంటున్నారు. చివరికి కలిగిన నష్టం ఏంటి అంటే దే టోటల్లీ సపరేటెడ్ ఫ్రమ్ క్రైస్ట్. క్రీస్తుని పక్కన పెట్టి వాటిని పట్టుకొని వేలాడుతూ ఉంటున్నారు. పరిచయులు కూడా ఈ లోకంలో ఎలాగున్నారంటే వాళ్ళు ఉప్పు కప్పు కారం వీటన్నిటిలో పదవం తీయడం పట్టారు, కానీ ప్రభువును పూర్తిగా పక్కన పెట్టేశారు. మూలపాఠముల మీద విశ్వాసాన్ని ఉంచుతున్నారు. ప్రభువు మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగే బదులు, ప్రభువు మీద ఆధారపడి ముందుకు సాగే బదులు, ప్రభు నన్ను కాపాడుతాడు అనుకోని బదులు, ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు వల్ల నేను దీవించబడతాను అని ప్రభువును బట్టి జీవించే బదులు మూలపాఠాల మీద ఆధారపడి జీవించడం నేర్చుకుంటున్నారు. అందుకనే వారు చివరికి సాతాను చేతిలో చెరపట్టబడుతుంటున్నారు. వానికి బానిసలైపోయి క్రీస్తుకు దూరం అయిపోయేవారుగా ఉంటున్నారు. ప్రేమైన సోదరి అందుకనే కొలస్సీలకు రాసిన 2:8 అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే జాగ్రత్త పడండి. అలాంటి మూలపాఠాలకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చెరపట్టేవారు ఎవరైనా ఉంటే జాగ్రత్త పడండి. యు సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దెమ్. వారిని దూరం అయిపోండి అని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి ఈ మధ్యాహ్న కాల మనం గ్రహించవలసిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే మనం ఈ మూలపాఠములకు మనము మరణించవలసిన వారముగా ఉంటున్నాం. ఈ లోకంలో ఉండే ఈ మూఢనమ్మకాలు, ఈ ఆచారాలు ఇవన్నీ ఎలాగ ఈ లోకానికి వచ్చాయో తెలుసా? మరొక సంగతి ఏంటంటే భయాన్ని బట్టి వచ్చినాయి. మనుషులకు ఉండే భయాన్ని బట్టి సైతానుడు అన్నీ తీసుకుని వచ్చాడు. బల్లి తల మీద పడితే సస్తారు అని భయం పెట్టింది కాబట్టి అది పడితేనే ఇంకంతే అయిపోయి, ఇంకా అంతే, వాళ్ళు బయటికి కూడా పోరేమో. పిల్లి కనపడిందంటే ఇంకంతే, ఇంక అయిపోయినట్టే, వాళ్ళు మేము చచ్చిపోతామని భయపడతా ఉంటాయి. కాబట్టి భయాల మీద ఆధారపడినవన్నీ ఈ మూలపాఠాలు ఇవన్నీ. కాబట్టి ప్రియమైన సోదరి సాతానుడు భయపెట్టి మానవులను చెరపట్టడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. గుడ్డితనానికి వారిని గురి చేయడానికి వాడు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. అందుకని సత్యాన్ని మనం ఎరిగి మనం ఏం చేయాలంటే క్రైస్తవులుగా దేవునిలో మన జీవం దాచబడి ఉన్నది. ఏ బల్లి పిల్లి ఏది కూడా చేయలేదు. కాబట్టి అలాంటి మన జీవం క్రీస్తులో దాచబడి ఉండగా మనం దేనికి భయపడకుండా మూలపాఠాల విషయంలో మరణించడానికి మనం తీర్మానించుకుందాం. అవి ప్రాముఖ్యమైనవి కాదు, క్రీస్తు మనకు ప్రాముఖ్యమైన వాడు. ఆ ప్రభువు మనకు సమస్తమునకు చాలిన దేవుడు. ఆయన చిత్తం, ఆయన సమయం, ఆయన కోరుకున్న విధానం, ఆయన మార్గం మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. కాబట్టి ఎవరో పెట్టిన సమయము, ఎవరో పెట్టిన దినాలు, ఎవరో పెట్టిన సమస్తం ఇవి కాదు మనకు ముఖ్యం. ప్రభు నిర్ణయించిన సమయం, ప్రభు చిత్తం, ప్రభు మార్గం, ఇలాగ మనం ఎంచుకొనొచ్చు. మనం ముందుకు సాగాలి. నేను వీటన్నిటికీ మరణించాను అని మనం ఎంచుకున్నట్లయితే నిజంగా, కాబట్టి ప్రియమైన సోదరి నా ప్రభువు నన్ను కాపాడుతాడు, నా ప్రభువు నన్ను దీవిస్తాడు, నా ప్రభువులో నేనున్నాను, ఆయనే నన్ను నడిపించువాడు, ఆయన ఎన్నో గొప్ప తలంపులు నా పక్షంగా కలిగి ఉన్నాడు.
ఆయన తలంపులు ఎంతో గొప్పవి, అవి కోకొల్లలు, అవి గంభీరమైనవి, అవి భూమికి ఆకాశం ఎంత ఎత్తు, అంత గొప్ప తలంపులు నా ప్రభు నా పక్షంగా కలిగి ఉన్నాడు. గనుక నేను ఆయన చిత్తంలో ఎల్లప్పుడూ ఉంటానని తీర్మానించుకొని ముందుకు సాగడం అనేది మనకెంతైనా ఆశీర్వాదం. కాబట్టి 4వదిగా మూల పాఠములకు, మూలాచారములకు, రిచువల్స్కు మనము చనిపోయాము అని మనము ఎంచుకొని క్రీస్తు మీద ఆధారపడుతూ, క్రీస్తు వైపు చూస్తూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ మనం ముందుకు సాగుదాం. అలా చేయగలిగినప్పుడు ప్రేమైన సోదరి సోడ, విజయవంతమైన క్రైస్తవ జీవితం, ఫలవంతమైన క్రైస్తవ జీవితం, దేవుని నామానికి ఎంతో ఘనత తెచ్చే క్రైస్తవ జీవితం మనం జీవించే వారముగా ఉండాలి. కాబట్టి 4 ప్రాముఖ్యమైన ఏరియాస్లో వీ నీడ్ టు కన్సిడర్ దట్ వీఆర్ డెడ్. 4 ప్రాముఖ్యమైన విషయములలో మనం చనిపోయామని ఎంచుకోవాలి. మొట్టమొదటిగా పాపం విషయంలో నేను మరణించాను. 2వదిగా సెల్ఫ్ ఇంట్రెస్ట్, స్వలాభాపేక్షకు నేను మరణించాను. 3వదిగా లోకానికి నేను మరణించాను. 4వదిగా లోకాచారాలు, మూల పాఠములకు నేను మరణించాను. ఈ 4 విధాలు ఎప్పుడు మనము ఎంచుకునే వారముగా ఉండాలి. అలాగా మనం దినదినం, క్షణక్షణం మనం ఎంచుకోగలిగితే మనం చూసినట్లు ఈ 5 ఆశీర్వాదం మనం కలిగిన వారు, నూతన సృష్టిగా మనం ఉంటాం. అన్నిటి నుంచి విమోచించబడిన వారమై గొప్ప స్వాతంత్రంతో మనం ఆనందించే వారంగా మనం ఉంటాం. నిత్య జీవము కలిగిన వారమై మన విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవిస్తూ ప్రభు కొరకై ఫలవంతమైన, అధికంగా ఫలించే వారముగా మనం ఎల్లప్పుడూ ముందుకు సాగాలి. అలాంటి జీవితం, విజయవంతమైన జీవితాన్ని, ఫలవంతమైన జీవితాన్ని ప్రభు మనందరికీ దయచేయను కాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేనే సేవా చేయుటకై, అంగీకరించు నేనే సేవా ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు, ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు అన్నీయు నీ కొరకే గైకొనుము యేసువా, అన్నీయు నీ కొరకే గైకొనుము యేసువా, జీవించగోరితి నీ కొరకే నీకే మహిమా ఘనత, జీవించగోరితి నీ కొరకే నీకే మహిమా ఘనత. సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేనే సేవా చేయుటకై, అంగీకరించు నేనే సేవా చేయుటకై. నా కాళ్ళు చేతులెల్లా నీ సేవా కర్పింతును, నా కాళ్ళు చేతులెల్లా నీ సేవా కర్పింతును, నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము, నా
నాలు కానిత్యము నిన్ను స్తుతింపనిమ్ము. మనసారా ప్రేమింతు నేను ప్రభువా, నీకే మహిమా ఘనత. మనసారా ప్రేమింతు నేను ప్రభువా, నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేనే సేవా చేయుటకై. అంగీకరించు నేనే సేవా చేయు